సంవత్సరాల కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మాది మంచిర్యాల, మా బావ వాళ్ళది మందమారి. మా అక్క పేరు స్నేహశీల, బావ పేరు మహేష్. 13 సంవత్సరాల నుంచి ఎటువంటి పని లేకుండా మా బావ తినుడు తాగుడు జల్సాలకి పేకాటకి తప్ప ఎటువంటి రూపాయి సంపాదన లేదు. 6 నెలల పాపను పట్టుకొని మా అక్క కష్టపడ్డాయి. 6 నెలల పాపని, సంవత్సరం పాపను కూడా నా దగ్గర ఇచ్చిపెట్టి టెట్ కోర్సు, డిఎస్సి కోర్సింగ్ అని చెప్పి విజయవాడ, నంద్యాల అన్నీ తిరిగింది. లాస్ట్కి శ్రీ చైతన్య కాలేజ్లో స్కూల్లో మందమర్లో 10 సంవత్సరాల వరకు ఇచ్చింది. ఆ పైసలతో తప్ప ఎటువంటి రూపాయి సంపాదన లేదు, ఏం లేదు. అతని జల్సాలకి వచ్చిన జీతం వారం రోజులు ఖర్చు చేసి అతని ఆస్తి, వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి అన్నీ తోని జల్సాలు చేసి తర్వాత నీ కుటుంబం నుంచి నువ్వు ఆస్తి పట్టుకురావాలి, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నువ్వేం తెచ్చినావు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, వాళ్ళ అత్త మామ కూడా నువ్వు సత్తే మాకు ఇంకా మంచి ఉంటుంది, నువ్వు వచ్చిన పీడు ఉన్నది, నువ్వేం తీసుకురాలే, నీకు సత్తే వీళ్ళన్న మంచిగా బతుకుతారు, ఇంకో పెళ్లి చేస్తాం, ఆ చిట్టులన్న కట్నం తీసుకొస్తారు అని కట్నం వేధింపు. అలాగే వీడు మహేష్ అనే వ్యక్తి వాడు రైల్వే స్టేషన్కి పోయి నేను సత్తా, పోలీస్ స్టేషన్కి పోయి నేను పట్టాల మీద వంట అని చెప్పి బెదిరిస్తే పిల్లలను బ్లాక్మెయిల్ చేసి పిల్లలను చంపుతా అని చెప్పి మా అక్కని మెంటల్గా టార్చర్ పెట్టి నువ్వు మీ తమ్మునికి మీ కుటుంబానికి చెప్పినా కానీ నేను మీ తమ్ముడిని మీ వాళ్ళని కూడా నేను ఎట్లా చేయాలనో అట్లా చేస్తా అని అంటే మా అక్క ఇంతవరకు నేను 10 సంవత్సరాల నుంచి మా అక్కతో ఎటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధం లేదు. 2 పిల్లలు, మనస్వి, సమన్వి. 13 సంవత్సరాలు పెద్ద అమ్మాయికి, చిన్న అమ్మాయికి 7 సంవత్సరాలు. అలాగే ఈ వారం రోజుల ఇంకో 2 రోజుల్లో పెద్ద అమ్మాయికి శారీ ఫంక్షన్ ఉండే. అటువంటి ఫంక్షన్ కూడా మా అక్క తన సొంతగా ఒక 80,000 స్కూల్ నుంచి తీసుకొని వచ్చి శాలరీ అడ్వాన్స్గా తీసుకొని వచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తే నాకు తెలియకుండా నువ్వు చేస్తావా, నాకు ఇవ్వకుండా చేస్తావా అని అట్లా టార్చర్. ప్రతి ఒక్కటి ఆయనకి పైసా, పేకాట, తాగుడు తప్ప మిగతా ఏవి తెలియదు. నేను చూస్తాను నాతోనే ఒక్కసారి ముఖంతో ముఖం మాట్లాడమని, ఇంతవరకు 13 సంవత్సరాలు నా ముఖం చూసి ఒక్కసారి మాట్లాడలేదు. అటువంటి వ్యక్తిని నేను ఎన్నిసార్లు నా మీద కత్తెత్తుకొని చంపుతానని వచ్చిండు, మా ఊళ్ళని చంపుతా అన్నారు. కట్నం గిట్నం ఇవన్నీ హెరాస్మెంట్ చేస్తే ఏ ఆడపిల్ల, ఆయన ఆడపిల్ల 13 సంవత్సరాలు బతికింది, 13 సంవత్సరాలు కొట్లాడింది. తండ్రి లేని పిల్లలేమో ఇంతవరకు రూపాయి అప్పు తెలియదు, ఒక మాట బయట వల్లే. అటువంటి వ్యక్తులని మా కుటుంబాన్ని, ఇటువంటి వ్యక్తి ఉన్న భూమికి దండగానే వాడిని కఠినంగా శిక్షించి ఉరి చేసి చంపాలి.